హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మి అండి. ఇవాల్టి బ్లాగ్ వచ్చి రొయ్యలు బీరకాయ అండి. అవేనండి పచ్చి రొయ్యలు బీరకాయ కూర. దీనికి కావాల్సిన పదార్థాలు, ముందుగా రొయ్యలు శుభ్రం చేసుకొని ఉంచుకోవాలండి. అలాగే బీరకాయని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. దీనికి కావాల్సిన పదార్థాలు 2 టమాటా, అలాగే 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, పసుపు, కారం, గరం మసాలా పొడి, ఉప్పు, నూనె అండి. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా స్టవ్ మీద పాత్ర పెట్టుకొని దానిలో 4 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని వేయించుకోవాలి. అలా వేగిన దాంట్లో 2 ఉల్లిపాయలు కూడా కట్ చేసి వేసుకోవాలి. ఇవి 2 కూడా దోరగా ఫ్రై చేసుకోవాలండి. నేను మీకు ఈ వీడియోలో చూపించిన విధంగా ఆనియన్స్ అనేవి ఫ్రై అవ్వాలండి. ఇలా ఫ్రై అయిన దాంట్లో మనం కొంచెం కరివేపాకు, అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి 2 టమాటా వేసి బాగా వేయించుకోవాలండి. టమాటా బాగా మెత్తబడిన తర్వాత దానిలో మనం పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా పొడి ఇవన్నీ వేసి మరొక 5 నిమిషాలు బాయిల్ చేయాలండి. అలా బాయిల్ చేసిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి రొయ్యల్ని వేసి బాగా రొయ్యలకి మసాలా పట్టేటట్టు మరొక 2 మినిట్స్ వేయించాలండి. ఇలా వేయించిన దాంట్లో మనం ముందుగా బీరకాయలు కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాం కదండి. ఆ బీరకాయలు కూడా దీనిలో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న దాంట్లో ఎటువంటి వాటర్ అనేది కూడా యాడ్ చేయొద్దండి. ఎందుకంటే బీరకాయల్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది. మనకి వాటర్ లేకుండా వండుకుంటే ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి, దగ్గరగా వండుకుంటే. ఇలా బీరకాయలు వేసిన తర్వాత ఆ వాటర్తో మనకి మరొక 5-6 మినిట్స్ అయితే బాయిల్ అయిపోతుందండి. ఇది ఈజీగా కుక్ అయిపోతుందండి, ఎంతో ప్రాసెస్ ఉండదండి దీనికి. ఇదిగోండి, ఈ వీడియోలో చూపించిన విధంగా ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. ఇలా కుక్ అయిన దాంట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని అలాగే మనం ఫైనల్గా గార్నిష్ చేసుకున్నట్లయితే కర్రీ అనేది మనకి ఫుల్గా రెడీ అయిపోతుందండి. ఇదిగోండి, ఫైనల్గా ఈ విధంగా అయితే అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా యొక్క ఛానల్ని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా యొక్క కొత్త ఛానల్ లక్ష్మీ శ్రీనివాస్ వ్లాగ్స్ని కూడా మీరు ఆ ఛానల్ని కూడా ముందుకు తీసుకెళ్తారని, నా యొక్క ఛానల్లో వీడియోలను చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.